ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేధావులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అకృత్యాలు అరాచకాల గురించి మాట్లాడుతాం. ఈరోజు ఒక సామెత ఉండేది, మా ఉంది, ఇప్పటికి కూడా ఉంది మా గోదావరి జిల్లాలో, తల్లికి కూడట్లేనోడు పిన్నమ్మకి కోకెడతానన్నాడంట. అలాగా అక్క చెల్లెమ్మలు ఆడపడుషులు అని మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని గొడ్డలు వేటేసి ఈరోజు వరకు పోరాడుతున్నటువంటి ఆ చెల్లెలు సునీతమ్మని ఏ విధంగా బాధపడుతున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా వివేకానంద రెడ్డి కడప జిల్లాలో అజాత శత్రువుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, ఆయన్ని రాజకీయంగా అడ్డొస్తున్నాడని చెప్పి తన స్వార్థం కోసం తన సొంత తమ్ముడైతే ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి ద్వారా ఆ రోజు హత్య చేయించాడని చెప్పి మనం చాలామంది అతని మీద కేసు కూడా నమోదైంది. సిబిఐ దర్యాప్తుకు వస్తే ఈ రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తుని అతను ఏ విధంగా కూడా సహకరించకుండా అడ్డుపడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ రోజు సిబిఐ బృందాన్ని ఎంత దారుణంగా అతను బంధించి వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరిగింది. లోకల్ పోలీసులతో సిబిఐ మీద కేసులు పెట్టించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అలాగే నిన్న సునీత గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏ విధంగా ముఖ్యమంత్రిగా అర్హుడు కాడని సొంత చెల్లెలే చెప్పడం జరిగింది. ఎందుకంటే తన తండ్రిని చంపి 5.5 సంవత్సరాలు అయితే ఉంది, ఎలక్షన్కు ముందు ఆయన హత్య చేయడం జరిగింది. ఆ విచారణను వేగవంతం చేయకుండా సిబిఐని అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ యుద్ధం ఏదైతే ఉందో అది 100% ఒక కక్షపూరిత రాజకీయాలకు అలాగే అభివృద్ధి రాజకీయాలకు సంబంధించినటువంటి హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ఈ ప్రజలందరూ మేధావులు విద్యావంతులు కూడా ఈ యొక్క గమనించి తెలుగుదేశం పార్టీ వచ్చే ఎలక్షన్లో అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఈ కూటమిని అత్యధిక మెజారిటీతో ఈ ప్రజలందరూ గెలిపించగలరని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 100% సునీతమ్మకు సహాయ సహకారాలను అందిస్తుంది. అంత చెల్లెలు షర్మిల, ఆవిడని మనం చూస్తున్నాం, తెలంగాణకు తరివేశాడు. తెలంగాణ నుంచి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆవిడ రాష్ట్రంలోకి వస్తే ఆవిడని హౌస్ అరెస్టులు చేయించడం, ఆవిడని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తిని ఒకసారి నమ్మి మోసపోయిన మీరందరూ కూడా మరొకసారి మోసపోకూడదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అలాగే యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇతని యొక్క హత్యా రాజకీయాలను ఇక్కడితో స్టాప్ పెట్టకపోతే వచ్చే ఎలక్షన్లో అతను ఓడించకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో మనం బీహార్ని ఒక హత్యా రాజకీయాలకు కానీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అటువంటి పరిస్థితికి మళ్ళీ మనం ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి గమనించండి అందరూ కూడా, ఈ విధంగా ఇంకొకసారి ఇలాంటి ముఖ్యమంత్రిని మీరెవరూ ఎన్నుకోకూడదని చెప్పి రాష్ట్ర అభివృద్ధికి ముందుకు సాగాలని చెప్పి అనుకుంటే కంపల్సరీగా మీరు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి నాయకత్వంలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీరుకు మేమందరం కూడా అభినందనీయం. ఎందుకంటే వారు ప్రతి ఒక్క చిన్న సమస్యను కూడా వారు పట్టించుకుని ఈ రాష్ట్రంలో ఒక
వారి పోరాటం, వారి సొంత ఫ్యామిలీ ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వారు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. అటువంటి పరిస్థితిని మనం సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.